మొత్తం బత్తాయి తోట ఉండే అప్పుడు. ఇదంతా వాడదాకా బళ్ళు మాత్రం వేస్తున్నాయి కదా. ఎందుగా ఇక్కడ నాకు స్పాట్లు గుర్తుకొస్తున్నాయి వెళ్తా ఇట్లా నడుస్తుంటే. మొత్తం ఇదంతా వీడిదాకా చెప్పే బండి వాడ పెట్టిన మళ్ళీ పొలాలంగా ఆడొస్తుంది అదేలే కానీ సరేనే చెప్పు. ఒకప్పుడు ఇదంతా పొలం, అప్పుడు నిమ్మ చెట్లు ఉండే ఇలా. ఇప్పుడు బర్రెలు మేసినకు నిమ్మ చెట్లు తోటలో బర్రెలు మేసినకు ఆ పైగుండు మొత్తం బత్తాయి తోట ఉండే అప్పుడు. ఇదంతా వాడదాకా బళ్ళు మాత్రం వేస్తున్నాయి కదా. ఎందుగా ఇక్కడ నాకు స్పాట్లు గుర్తుకొస్తున్నాయి వెళ్తా ఇట్లా నడుస్తుంటే. ఇదంతా నిమ్మ తోట తిరిగిన ఏరియా మొత్తం ఎన్నడు మర్చిపో. అక్కడ మొత్తం నిమ్మకాయ గ్రేడింగ్ అంటే అక్కడ ముందర కొట్టం కనిపిస్తుంది మీకు, దగ్గర పోయిన తర్వాత చూపిస్తాను మీకు. ఇగో ఇదంతా ఈ నుంచి మొదలు పెట్టుకుంటే ఆడదాకా నిమ్మ తోట ఉంటుంది, మామిడి తోట దాకా. ఇగో ఈ నుంచి మళ్ళీ బత్తాయి తోట. తల్లి ఇక్కడ చూస్తుంటే నాకు గుర్తుకొస్తున్నది తెలుసు అప్పటి. ఎంత తిరుగుని ప్లేస్ అంతా మొదలు పెట్టుకుంటా. గాయస్ అసలు వచ్చిన ప్లేస్కి వస్తే ఎట్లా ఉంటుంది కాదు మీకు తెలుసా. ఇవాళ దేవుడి సైదులు గుడి దర్గా అంటారు, అక్కడ కనిపిస్తుంది. అంటే ఫైనల్కి తోట అయిపోయింది కాబట్టి అక్కడ పండుగ చేసినాం పోయినసారి. కానీ మొత్తం ఎప్పుడైనా స్నానం అన్నీ ఈ హౌజుల్ని చేస్తుండే ఎక్కువ శాతం. మొత్తం మా బర్రెలను గొర్రెలను మొత్తం ఇక్కడనే చేస్తుండే. మొత్తం ఇదంతా కొట్టం నుంచి మొదలు పెట్టుకుంటే మొత్తం లేదు తీసేసారు మొత్తం. ఈడ మొత్తం మంచిగా ఉండే అప్పుడు. ఏది మొత్తం రేకుల గుడి సైడ్ అట్లా ఉండే. మా నాన్న ఇక్కడ అన్నీ గ్రేడ్ చేసారు కాయలు. ఇదంతా గొర్రెలం కట్టేసారు. ఇదంతా మొత్తం మారిపోయింది అప్పటికిప్పుడు. ఇదంతా తోట చూడండి. బాయ్ బాయ్. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తామో చూద్దాం. ఇక మొత్తానికైతే మన బోనం అయితే రెడీ అయిపోయింది. అందుకని ఇక గుడికి అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు మా ఊళ్ళో మొత్తం అయితే మా పెద్దమ్మ వాళ్ళు అందరు కలిసి అయితే మా గ్రామంలో అయితే అంటే బోనాలు అయితే పెట్టిన. ఇటువరకు అయితే ధ్వజస్తంభం అయితే నిలబెట్టరు. అది తయారుద్దుల పండుగ కాబట్టి మేము ఇప్పుడు మళ్ళీ బోనాలు అయితే సమర్పించబోతున్నాం అన్నమాట. కనిపిస్తుంది కదా మీకు. మొత్తానికి అయితే ఊరు బయట ఇప్పుడే బాగా ఆకుతల అడిగాడు. పరి ఏం చేస్తారు? ఎంజాయ్ బాయ్స్. ఇదే మన దగ్గర మొత్తం కింద చెట్టు ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్. నడు వాళ్ళందరూ లేట్ అవుతుంది పట్టనుకుంటాను. వెళ్ళిపోతే షీస్ 30 అండ్ షీస్ రన్నింగ్. కాలు కాలుతాయి మరి. ఇంకా డాన్స్ చేస్తుంది మొత్తానికైతే టెంపుల్ కాడికి అయితే వచ్చేసినాం. అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది హెవీగా. కనిపిస్తుంది డీజే కూడా పెట్టారు ఆల్రెడీ. కాకపోతే సౌండ్ వచ్చింది కాబట్టి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అందుకోసమని అయితే
వాయిస్ ఓవర్ ఇస్తున్నారు కదా మొత్తం అయితే ఇట్లా ఈ బండ్లు ఒకటి ఆ బండ్లు పోవడానికి కూడా ఎంత ట్రాఫిక్ జామ్ అయింది. అసలు ఇది నకరికల్లో అండ్ కూడా మూసిపోయే రోడ్డు అన్నమాట ఇది. ఇక మొత్తానికి కనిపిస్తుంది కదా, మొత్తానికి అయితే ఇక బోనాలు అయితే నేనైతే అల్ల పోలేను, నన్ను కూడా రమ్మంటారు కానీ ఆ ఇరుకుట్లు ఆడ ఉండను, మనం అయితే పోలేము.